పాస్టర్ ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అంటే నమ్ముతారా? ఆ మర్డర్ వెనకాల ఒక హోమ్ మినిస్టర్, ఒక ఎంపీ, ముఖ్యంగా ఒక స్పిరిచువల్ గురువు ఉన్నారంటే? రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ గారి గురించి వినే ఉంటారు. ఎలా చనిపోయారు అనే క్వశ్చన్కి కొందరు యాక్సిడెంట్ అంటున్నారు, కొందరు మర్డర్ అంటున్నారు. బట్ చాలామంది యాక్సిడెంటే అనుకుంటున్నారు. దానికి కొన్ని కారణాలు. నెంబర్ 1, ప్రవీణ్ గారి బాడీ అండ్ బైక్ రోడ్ సైడ్ దొరకడం. నెంబర్ 2, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఫుటేజెస్. ఆ ఫుటేజెస్లో ప్రవీణ్ గారు ఆల్కహాల్ కొన్నట్టు అండ్ ఆ ఆల్కహాల్ మత్తులో బండి ఎక్కడో గుద్దేసి కింద పడేసినట్టు అండ్ ఆ బండికి డ్యామేజ్ అయినట్టు కూడా కొన్ని ఫుటేజెస్లో ఉంది. నెంబర్ 3, విట్నెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రవీణ్ గారిని ఒక పోలీస్, పెట్రోల్ పంప్ అతను అండ్ ఒక టీ షాప్ అతను కూడా చూసినట్టు అండ్ ఆయనతో ఇంటరాక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి అన్నీ కలిపి చూస్తే ఎక్కడో యాక్సిడెంట్కి దగ్గరగానే ఉంది అని అనిపిస్తుంది. బట్ యాక్సిడెంట్ కాదు, మర్డర్ అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దెర్ ఈజ్ ఎ బ్రేకింగ్ రెవల్యూషన్ బై రాజ్బోడా. ఎంత బ్రేకింగ్ అంటే బ్లాస్టింగ్ న్యూస్ ఇది. హూ ఈజ్ రాజ్బోడా? రాజ్బోడా ఎవరంటే, రాజ్బోడా గారు ఈజ్ ఎ ఎన్ఆర్ఐ బిలాంగింగ్ టు తెలంగాణ. రాజ్బోడా గారు రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్, పాస్టర్ ప్రవీణ్ గారిది ఒక ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. అండ్ ఈ మర్డర్ వెనకాల ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఒక ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ అండ్ ఫేమస్ చిన్నజయర్ స్వామి ఉన్నారని అక్యూజ్ చేశారు. అకార్డింగ్ టు ద ప్లాన్, 7 ఒడిశాకి చెందిన రౌడీలతో ఈ మర్డర్ చేపించారని అక్యూజ్ చేశారు. ఈ మర్డర్ వెనకాల కారణం, ప్రవీణ్ గారు హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేశారట. అండ్ ఆ కామెంట్ చేసిన దానికి వీళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయినాయట. సో ఈ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వడం వల్ల ఆయనకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని అండ్ ఇలా హిందూయిజంకి అగెనెస్ట్ ఎవ్వరు ఫర్దర్గా మాట్లాడకుండా అండ్ మాట్లాడితే సేమ్ రిపీట్ అవుతుంది అనే మెసేజ్ పంపించడమే రీజన్ బిహైండ్ ద మర్డర్ అని అక్యూజ్ చేశారు. బట్ మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది, ఇవి అక్యూజేషన్స్ మాత్రమే. మళ్ళొకసారి చెప్తున్నా, అక్యూజేషన్స్ మాత్రమే. రియల్ ఏంటి అనేది ఫర్దర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. దట్స్ ఆల్ టుడే ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.